నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. మేము వేసే ప్రతి అడుగు పారిశ్రామీకరణకు అనుకూలం. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తాం, స్థానికంగా మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం అని 2019 జూలైలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్తు ప్రకటించారు. మరి ఇప్పుడు అది ఏ దశలో ఉందంటే ఏం చెప్తారు? సర్వం మంగళం. ఒక జగన్మోహన్ రెడ్డి కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని మాత్రం మనం చెప్పుకోగలం. సరే, పారిశ్రామికీకరణకి అడుగులేస్తాము అనుకున్నారు. సరే, పారిశ్రామికవేత్తల దగ్గరికి ఏ రోజన్నా తాడేపల్లి కొంపలో బొనుకొని కుంభకరుణులాగా నిద్రపోయింది తప్ప ఎప్పుడన్నా ఒక కంపెనీకి అడిగిపోయి ముఖ్యమంత్రి హోదాలో గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసేవాడు, ఒక కంపెనీ సీఈఓ లాగా పోయి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏముండయి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమేమి అవసరాలు అవన్నీ తెలుసుకొని అవన్నీ నేను ఇస్తాను, విద్యుత్ రాయితీలు అయితేనేమి, భూములు అయితేనేమి, ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే బాగా చదువుకున్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వటం కోసం ఆయనే ఒక ముఖ్యమంత్రిగా మర్చిపోయి ఒక సీఈఓ లాగా ఫైల్ ఎత్తుకొని పోయి కంపెనీల దగ్గరకు పోయి కంపెనీలు ఆహ్వానించేవాడు. వీడు తాడేపల్లి కొంపలో పూనుకొని నిద్రబాని జరిగిపోయా. ఇంకా కొంపలో ఉండేవాడు కాడి కంపెనీలు ఎట్టొస్తాయి? కంపెనీ వాళ్ళు కాళ్ళు బారమాలో బతిమాలు పోతేనే కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. అంతేగాని నేను మోనార్క్లాగా, నేను తాడేపల్లి కొంపలోలాగా ఈడేదో ఇది ప్రజాస్వామ్యం అని మర్చిపోయి ఒక కింగులాగా ప్రవర్తించాడు అనుకో, ఎవడొస్తాడు? ఈయన ముఖం చూసా, ఈడు ముఖం చూసి ఎవడని వస్తాడా? అసలు వీడితో స్నేహమే మంచిది కాదురా నాయన. ఏ సిబిఐ కేసులో, ఏ ఈడీ కేసులో మనం సర్వనాశనం అయిపోయి జైల్లో పోయి ఓసలు లెక్కెట్టాల్సి వస్తుంది. వీడి సామాసమే మంచిది కాదురా అని చెప్పి ఎవరు కూడా సామాసం చేయరు జగన్మోహన్ రెడ్డితో. తెలిసినోడు ఎవడు జగన్మోహన్ రెడ్డితో రిలేషన్ పెట్టుకోడు. అయినా నేను కొన్ని విషయాలు చెప్తానన్నా. 1,22,000 కోట్ల పెట్టుబడులు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ కంపెనీ వాళ్ళని బెదిరించి వాళ్ళందరిని తరిమేసిండుగా. అర్థమవుతుందా? దాంట్లో మొట్టమొదటి కంపెనీ 1 by 1 చెప్పుకుంటా బాదం. మనము పెట్టుబడులు వచ్చటం వల్ల ఏమవుతాయి? చదువుకున్న యువతకి ఉద్యోగాలు వస్తాయా రావా? వస్తాయి. వాటిల్లో మొట్టమొదటిది అదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో 70,000 కోట్ల రూపాయలతో. ఓకేనా? తర్వాత 2 ప్రకాశం జిల్లాలో ఆసియా పేపర్ అండ్ పల్స్ 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక ఎంఓయు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక 15,000 కోట్లతోటి. అమర్ రాజా బ్యాటరీసు 9,500 కోట్ల రూపాయలతోటి ప్లాంట్లు పెట్టి మన తెలుగు బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న మాట వాస్తవం. వీళ్ళందరూ పారిపోయిన మాట కూడా వాస్తవమే కదా షణ్ముఖ్. దాని తర్వాత ఇన్నర్వేర్కి సంబంధించినటువంటి అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ, రాప్తాడ్ నియోజకవర్గం, వాళ్ళని డబ్బులు అడిగి వాటా అడిగితే తెలంగాణకు పారిపోయారుగా జాకీ కంపెనీ వాళ్ళు కూడా. తర్వాత లూలుమాల్. ఈ లూలుమాల్ ఎంత పెద్ద కంపెనీ? విశాఖపట్నంలో వాళ్ళు పెట్టాలంటే వాళ్ళ కాడ డబ్బులు అడిగితే ఏమేరు వాళ్ళు వచ్చి తెలంగాణలో పెట్టుకున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని పంపించి గల్లా జయదేవ్ని సర్వనాశనం చేసి నేను కంపెనీనైనా మూసేస్తాను కానీ నీతో స్నేహం నాకు వద్దురా అని చెప్పి తన కంపెనీని ఏం చేశాడు, అక్కడి నుంచి తెలంగాణకు తెచ్చుకున్నారుగా. తమిళనాడుకు రమ్మని స్టాలిన్ నీకేం కావాలంటే అన్నీ ఇస్తాను అని తమిళనాడులోకి పోవాలంటే అప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి సాటి తెలుగు రాష్ట్రంలో పెడితే మన తెలుగు బిడ్డలకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పి తెలంగాణలో జడ్చల దగ్గర పెట్టిండే లేడా 9,500 కోట్లతోటే. ఈ విధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్ దీన్ని ధర్మేసిండుగా. ఇదైతే నేను చెప్పిన డేటా వాస్తవమే కదా. ఈ తరంకుండా ఉండా నేను చెప్పినటువంటి ఈ 8 కంపెనీలకి పోటానికి కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా, ఈ జగనాసురుడే కదా. అందువల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చేయటం వల్ల 2,07,000 మంది యువత ఉపాధిని కోల్పోయారుగా. ఎంతమంది కోల్పోయారు? 2,07,000 మంది. 2,07,000 మంది చదువుకున్న బీటెక్ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు పోయినాయిగా. ఈ కంపెనీలన్నీ ఉండుంటే 2,07,000 మందికి ఉద్యోగాలు వచ్చాయిగా. 1,22,000 కోట్లు పెట్టుబడి సంకనాగిపోయిందిగా. జిఎస్టీ రూపంలో రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చేది? ఒకటి జిఎస్టీ రూపంలో వచ్చేది, రెండేంది ఉద్యోగస్తులు మంచి ఉద్యోగాలు అంటే ఐటీ కడతారుగా, ఐటీ ద్వారా ఆదాయం వచ్చేది, యువతకు ఉపాధి దొరికేది, తర్వాత హౌస్ రెంట్లు, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకి హౌస్ రెంట్ల ద్వారా ఆదాయం వచ్చేది. రాష్ట్రానికి ఎంత ఆదాయం కోల్పోయిందో చూడు.
అంటే ఈ జగనాసురుణ్ణి, ఈ జగన్మోహిని రెడ్డిని, ఈ జలగన్నని ఏం చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? రానున్న ఎలక్షన్లో మే 13వ తేదీ ముందు మన ప్రత్యక్ష దైవాలెవరు? అమ్మా నాన్న, వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోవాలి. రెండెవరు? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దోళ్ళు. మన కన్న తల్లిదండ్రుల కాడికి అంటే మన పుట్టిన భూమి గొప్పది అని చెప్తాడు. జన్మానిచ్చిన తల్లి కంటే కూడా మనకి మన జన్మభూమి గొప్పది అని చెప్పి దాని అర్థం. కాబట్టి మన జన్మభూమిని ఇవాళ 13.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిన ఈ జగనాసుర పాలనకి ఏం చేయాలా? జల సమాధి కట్టాలిగా. జల సమాధి కట్టాలా లేదా? బంగాళాఖాతంలో అడుగును పెట్టేసేయాల ఈ జగనాసుర పార్టీని, జగనాసుర పరిపాలనని. బంగాళాఖాతం ఎంత లోతుందో అంత లోతులో పాతి పెట్టాలి, ఇంకా పైకి లేకుండా. ఆ తీర్పు తెలుగు ప్రజలు ఇవ్వాల. ఇంకో ముచ్చట కూడా చెప్తానన్నా. మనకి తుంగభద్ర హెచ్ఎల్సి డ్యాము అంటే తుంగభద్ర అనే 2 నదులు. ఆ 2 నదులు సంగమైన తర్వాత కట్టిన డ్యామ్ ఏంది? తుంగభద్ర డ్యాము. ఈ తుంగభద్ర డ్యాములో హెచ్ఎల్సి కెనాల్ తెలియకుండా ఎవరన్నా ఉన్నారా? అనంతపురం జిల్లాలో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ లేదు. ప్రతి ఒక్కరికి తెలుసుగా, తెలుసు. ఇలా రాయలసీమలో పుట్టిన బిడ్డలు ఎవరైనా సరే ఆ కాలం కెనాల్ పొడుగు ఎంత ఉంటుందంటే నాన్న 189 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత ఉంటుంది? 189 కిలోమీటర్లు ఉంటుంది. దాంట్లో కర్ణాటకలో 105 కిలోమీటర్లు ఉంటుంది. రిమైనింగు 84 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలోను, కర్నూలు జిల్లాలోను, కడప జిల్లాలోను 3 జిల్లాల్లో ఉంటుంది. ఆ కాలువ ఒకసారి పోయి చూసి రమ్మనంటే రాయలసీమలో చదువుకున్న యువత అందరూ కూడా కర్ణాటకలో ఉన్న 105 కిలోమీటర్లు మొత్తం లైనింగ్ వేసేసి శుభ్రంగా నీట్గా పెట్టారు కాలువని 1000 కోట్లు ఖర్చు పెట్టి. కానీ మన జగనాసురుడు నేను పులివెందల పులిని, నేను రాయలసీమ వారసుని అని చెప్పుకునేటటువంటి కర్నూలు జిల్లాలో ఉన్న యువత, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి యువత, తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి యువత ఒక్కసారి ఈ జగనాసురుడి పాలనకి నిదర్శనం ఏంటంటే చిల్ల చెట్లు మొలిచిపోయి కర్ణాటకలో 1000 కోట్లు పెట్టి కాలువను బాగు చేస్తే ₹1 నిధులు దించాల హెచ్ఎల్సి కెనాల్కి. ₹1 సున్నా, పెద్ద గుండు సున్నా. నీళ్ళు ఎట్ట రావాలా రైతులకి? తాగునీరు సాగునీరు ఎట్ట రావాలా? రేపు వర్షాలు పడి తుంగభద్రలో రేపు నైరుతి ఋతుపవనాలు వచ్చినాక మొట్టమొదటి నిండే డ్యామ్ ఏంది? తుంగభద్రే కదా. కాలువలు బాగుంటేనే సాగునీరు కూడా చివరి ఆయకట్టు వరకు సాగునీరు పారుతుంది. మరి కాలువలు బాగుండాలిగా. నేను ఇదే చెప్పిన. నేను 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా పంచినానని చెప్తాడే. వాళ్ళు కర్ణాటక వాళ్ళు 1000 కోట్లు పెట్టి 105 కిలోమీటర్లు బాగు చేశారుగా. నీ ఒక 840 కోట్లు పెడితే ఈ చివరి ఆయకట్టు దాకా కడప జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా వాళ్ళకి కెనాల్ శుభ్రంగా ఉంటే నీళ్లు తొందరగా వచ్చేస్తాయిగా. తాగునీరు సాగునీరుకి అవకాశం ఉంది కదా. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, పారిశ్రామికీకరణ చేయకుండా, నేను సంక్షేమం ఇచ్చినా ఆ సంక్షేమం ముసుగు తగిలించుకొని నేను లక్షల కోట్లు నాకేసినా ఆ ప్రజల భూములు పారిశ్రామికీకరణ చేయకుండానే, కంపెనీలు పెట్టకుండానే, యువతకు ఉద్యోగాల కల్పన చేయకుండానే 2.5 లక్షల ఎకరాలను జే గ్యాంగు నాకేసిందిరా బాబు. ఆంధ్ర రీజన్లో 1,00,000 ఎకరాలు, రాయలసీమ రీజన్లో 1,50,000 ఎకరాలు. నేను చెప్పిన మాట అవాస్తవం తేల్చుకోండి. ఏపీఐసి వెబ్సైట్లోకి పోండి, ఏ కంపెనీలకు ఎన్ని భూములు కేటాయింపులు చేసినారో చూసుకోండి. షణ్ముఖ, నేను ఇంకో మాట చెప్తా. కేవలం 122 ఎకరాల్లో 7 కంపెనీలు వచ్చినాయి. కానీ మన జగనాసురుడి పాలనలో తిరుపతిలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలు ఉన్నాయి కదా. డిక్సాన్ కంపెనీ ఒకటి, సెల్కాన్ ఒకటి, ఇవన్నీ ఉండే కదా. ఎవరన్నా తిరుపతి పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి కాడే, వెంకటేశ్వర స్వామితో పాటు ఆ ఇండస్ట్రియల్ పార్కును కూడా సందర్శించండి. ఆ వెంచర్ కెపాసిటీ ఎంత? 122 ఎకరాలే. 7 కంపెనీలు ఉన్నాయి ఆడ. ఎంతమందికి ఉపాధి వచ్చింది రాయలసీమ బిడ్డలకి? 1,50,000 ఎకరాలు రాయలసీమ భూమిని నాకేసి ఈ కరప్షన్ రెడ్లందరూ కలిసి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కరప్షన్ రెడ్లు కలిసి రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో 1,50,000 ఎకరాలు విండ్ ఎనర్జీ అని చెప్పి, సోలార్ ఎనర్జీ అని చెప్పి, తర్వాత ఎలక్ట్రికల్ కంపెనీలు అని చెప్పి నాకేసి రాయలసీమకి ఏదో పొడిచినట్టు జిరోద్దాడుకులా బిల్డప్లు ఇస్తుండు. అందుచేత ఏంటంటే ఈ జగనాసురుడికి జలసమాధి కట్టాలా. కాబట్టి 7 సముద్రాల అవతల పడేయాలి ఇన్ని, లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు. ఈడ చదువుకున్న యువతకి ఉద్యోగాలు రావు. ఇటువంటి పాలన వద్దు. కాబట్టి తెలివిగల తెలుగు యువత అంతా కూడా ఒక్కసారి ఆలోచించుకొని కులం చూడొద్దు, మతం చూడొద్దు. ఇటువంటి పరిపాలన చేతగాని ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే, ఊళ్ళినా ఒకటే. కాబట్టి ఇటువంటి
హింసాత్మకానికి పాల్పడేటటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి వద్దనే వద్దు. యువత మేల్కోండి, సీమాంధ్ర ప్రజలారా సీమాంధ్రాన్ని కాపాడండి. రాబోయేది కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం, రాబోయేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఒక్క తెలుగుదేశం పార్టీకే షణ్ముఖం. నేను ప్రతిసారి చెప్తుండా, జనసేన బీజేపీకి కాకుండా ఒక్క తెలుగుదేశం పార్టీకి 105 నుంచి 115 సీట్లు ఖచ్చితంగా ఈ మధ్యలోని సీట్లు వస్తే, కావాలంటే రేపు రిజల్ట్ వచ్చినాక చూసుకోండి. మధు సార్ చెప్పిండంటే అది అక్షరాల జరిగి తీరద్దే. కర్ణాటక రిజల్ట్కు అందరికి అన్ని సర్వేల కాడికి ముందు నేనే చెప్పిన, తెలంగాణ సర్వే కూడా అన్ని సర్వేల కాడికంటే ముందు నేనే చెప్పిన. కాబట్టి సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని ముందుకు నడిపిస్తుంది తప్ప అధర్మం సైడ్ కానీ మనం ఉన్నామంటే మనం కూడా పేకల్లోతు కష్టాల్లో మునిగిపోతాం. కాబట్టి ఫైనల్గా చెప్తున్నది, ఇవాళ విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినటువంటి దుర్మార్గుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచినటువంటి దుష్టుడు, తర్వాత పక్క రాష్ట్రాల కంటే తమిళనాడు, కర్ణాటక, మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే డీజిల్ పెట్రోల్ ధరలు అధికంగా డీజిల్ స్మగ్లింగ్ బిజినెస్ చేసినటువంటి దుర్మార్గుడు అనమాట. అందువల్ల ఏంటంటే తెలివిగల్ల తెలుగు పిల్లలు ఆలోచించి ఓటేయండి. ఫైనల్గా ఒక్క మాట చెప్తున్నాను, ఈ సంక్షేమం అనేది ఒక్కటే, ఒక లిక్కర్లోనే 1,25,000 కొట్టేసిండు. తర్వాత డీజిల్ పెట్రోల్ మీద వ్యాట్ రూపంలో వచ్చినటువంటి డబ్బు, స్పెషల్ ట్యాక్స్లు సెస్ల మీద వచ్చిన డబ్బు, ఈ రెండింటి మీద వచ్చిన కాంపౌండ్ 3 లక్షల కోట్లు. అదే ప్రజలకు ఇచ్చిండు. ఈడు బాబు సొమ్మేమో ఇలా, ఈడు ఆస్తులు అమ్మేమో ఇలా. కాబట్టి తెలివిగల్ల తెలుగు బిడ్డలందరూ తెలివితో ఓటేయండి. ఒక్కసారి ఆలోచించి ఓటేయమని మాత్రం జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయస్ అన్నారు. మన తెలుగు తల్లిని, మన సీమాంధ్రాన్ని మనం కాపాడుకుందాం. ఇప్పుడు కానీ తప్పటడుగు వేసినామంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఒక్కసారి ఆలోచించి ఓటేయమని కోరుకుంటున్నా.